అంతర్జాతీయ ద్రవ్యనిధి అనగా ఐఎంఎఫ్ ప్రకారం 2026 నాటికి భారతదేశానికి అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు ఎంత? 6.5%. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ తన ఏప్రిల్ 2026 నివేదికల ప్రకారం ప్రపంచ అనిశ్చితులు ఉన్నప్పటికీ 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ కాలానికి భారతదేశ జీడిపి వృద్ధి రేటు 6.5%గా ఉంటుందని అంచనా వేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. బలమైన దేశీయ డిమాండు మరియు 2025 నుంచి కొనసాగుతున్న అనుకూల వృద్ధిని ప్రతిబింబిస్తూ ఈ అంచనాను సవరించారు. రాజ్యాంగ 131వ సవరణ బిల్లు 2026 లేదా డీలిమిటేషన్ బిల్లు 2026 ప్రకారం లోక్సభ ప్రతిపాదిత గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? 850. రాజ్యాంగ 131వ సవరణ బిల్లు 2026 ప్రకారం లోక్సభలో ప్రతిపాదిత గరిష్ట సభ్యుల సంఖ్య 850 సీట్లు. ఈ ప్రతిపాదన ప్రస్తుతమున్న 543 మంది సభ్యుల సంఖ్యను పెంచాలని కోరుతుంది. ఇందులో రాష్ట్రాలకు 815 సీట్లు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించాలని అంచనా వేయబడింది. ఈ విస్తరణ యొక్క లక్ష్యాలు 33% లేదా 1/3వ వంతు మహిళా రిజర్వేషన్ను సులభతరం చేయడం, 2011 జనాభా లెక్కల ఆధారంగా సర్దుబాటు చేయడం మరియు నియోజకవర్గాలను చిన్నవిగా మరింత సులభంగా నిర్వహించగలిగేలా చేయడం ముఖ్య ఉద్దేశం. 2025-26లో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం అవతరించింది? చైనా. 4 ఏళ్ల తర్వాత అమెరికాను అధిగమించి 2025-26లో చైనా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. భారత్ చైనా ద్వైపాక్షిక వాణిజ్యం $151.1 బిలియన్ చేరుకోగా చైనాకు అనుకూలంగా సుమారు $112 బిలియన్ రికార్డు స్థాయి అనగా వాణిజ్య లోటు నమోదైంది. ఇక చైనాకు భారతదేశ ఎగుమతులు 36.66% పెరిగి $19.47 బిలియన్ చేరగా దిగుమతులు $131.63 బిలియన్ పెరిగాయి. దీంతో వాణిజ్య లోటు మరింత పెరిగింది. అమెరికాతో భారతదేశ ఎగుమతులు స్వల్పంగా పెరిగి $87.3 బిలియన్ చేరగా దిగుమతులు $52.9 బిలియన్ పెరిగాయి. దీంతో వాణిజ్య మిగులు తగ్గింది. ఏ రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాన్ని పరిష్కరించడానికి 2010లో వంశధార నీటి వివాదాల ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంపకం వివాదాన్ని పరిష్కరించడానికి వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ ఫిబ్రవరి 24, 2010న స్థాపించబడింది. ఈ వంశధార అనేది ఒడిశాలోని కలహండి జిల్లాలో ఉద్భవించే తూర్పు వైపు ప్రవహించే నది మరియు బంగాళాఖాతంలో కలిసే ముందు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహిస్తుంది. ఈ వివాదం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన నేరాడి వంతెన నిర్మాణం మరియు కట్రగడ వద్ద వరద నీటి కాలువ నిర్మాణంపై ఒడిశా అభ్యంతరాలకు సంబంధించినది. భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక అణుక్షిపణి ట్రాకింగ్ మరియు సముద్ర నిఘా నౌక పేరు ఏమిటి? ఐఎన్ఎస్ ధ్రువ్. ఐఎన్ఎస్ ధ్రువ్ భారతదేశ మొట్టమొదటి ప్రత్యేక అణుక్షిపణి ట్రాకింగ్ మరియు సముద్ర నిఘా నౌక. ఇది వ్యూహాత్మక సముద్ర సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. దీనిని సెప్టెంబర్ 10, 2021న సేవలోకి ప్రవేశపెట్టారు. దీనిని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ హెచ్ఎస్ఎల్, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ మరియు జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థల సహకారంతో నిర్మించింది. ఈ నౌక బ్యాలిస్టిక్ క్షిపణులను ట్రాక్ చేస్తుంది, ఎలక్ట్రానిక్స్ ఇంటెలిజెన్స్ను సేకరిస్తుంది మరియు భారతదేశ క్షిపణి రక్షణ
కార్యక్రమానికి మద్దతిస్తుంది. ఇది క్షిపణి ముప్పుల గురించి ముందస్తు హెచ్చరికలు అందిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన కీట్రూడా అనగా ఏమిటి? ఇదొక ఇమ్యునోథెరపీ ఔషధం. కీట్రూడా అనేది ఒక ఇమ్యునోథెరపీ ఔషధం. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల, గర్భాశయ, మూత్రపిండ కణ మరియు తీవ్రమైన రొమ్ము క్యాన్సర్ వంటి వాటి చికిత్సకు ఉపయోగిస్తారు. దీనిని మెర్క్ అండ్ కో తయారు చేస్తుంది. భారతదేశంలో ఇది తృతీయ స్థాయి సంరక్షణ ఆసుపత్రుల్లో అందుబాటులోకి ఉంది. అదే సమయంలో క్యాన్సర్ చికిత్స కోసం నెక్స్కార్ 19 వంటి స్వదేశీ CAR-T థెరపీ కూడా అభివృద్ధి చేయబడింది. సంవత్సరం పొడవునా నీటి భద్రతను నిర్ధారించడానికి ప్రాజెక్ట్ హిమ్ సరోవర్ ఏ ప్రాంతంలో ప్రారంభించబడింది? లడఖ్. ప్రాజెక్ట్ హిమ్ సరోవర్ అనేది లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన వినయ్ కుమార్ సక్సేనా ఏప్రిల్ 2026లో ప్రారంభించిన ఒక నీటి భద్రతా కార్యక్రమం. మంచు మరియు హిమానీనదాల కరుగుదల నుంచి శాస్త్రీయ పద్ధతిలో నీటిని సేకరించడం ద్వారా ఈ ప్రాంతంలో నీటి కొరతను తగ్గించడం దీని యొక్క లక్ష్యం. సాధారణంగా వృధా అయ్యే నీటిని నిల్వ చేయడానికి లేహ్ మరియు కార్గిల్ జిల్లాల్లో 50 కృత్రిమ చిన్న తరహా నిల్వ చెరువులను సృష్టించడంపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది. ఉత్కర్ష్ 2029 కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ప్రాజెక్ట్ సముద్ర యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? కరెన్సీ నిర్వహణ మరియు నోట్ల రవాణాను ఆధునీకరించడం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఉత్కర్ష్ 2029 వ్యూహం కింద ప్రారంభించిన ప్రాజెక్టు సముద్ర యొక్క ప్రాథమిక లక్ష్యం కరెన్సీ నిర్వహణ మరియు నోట్ల రవాణాను ఆధునీకరించడం. ఇది సామర్థ్యం, భద్రత మరియు నోట్ల నాణ్యతను మెరుగుపరచడానికి ముద్రణ మరియు నిల్వ నుంచి పంపిణీ మరియు పారవేయడం వరకు భౌతిక నగదు యొక్క మొత్తం జీవిత చక్రాన్ని స్వయంచాలకం చేయడంపై దృష్టి పెడుతుంది. బాసిల్ కాల్మెట్ గెరిన్ అనగా BCG టీకా అనేది ఏ వ్యాధి నుంచి రక్షణ కల్పించడానికి ఉపయోగించే ఒక లైవ్ అటెన్యూయేటెడ్ టీకా. క్షయవ్యాధి, దీన్ని టీబీ కూడా అంటాము. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖకు 13 టన్నుల బాసిల్ కాల్మెట్ గెరిన్ టీకాలు మరియు సంబంధిత సామగ్రిని సరఫరా చేసింది. ఈ బాసిల్ కాల్మెట్ గెరిన్ టీకా అనేది క్షయవ్యాధి నుంచి అనగా టీబీ నుంచి రక్షణ కల్పించడానికి ఉపయోగించే ఒక లైవ్ అటెన్యూయేటెడ్ టీకా. ఇది టీబీ కోసం లైసెన్స్ పొందిన ఏకైక టీకా మరియు ప్రపంచవ్యాప్తంగా నవజాత శిశువులకు విస్తృతంగా ఇవ్వబడుతుంది. దీని ప్రధాన లక్ష్యం టీబీ, మెనింజైటిస్ మరియు డిసెమినేటెడ్ టీబీతో సహా చిన్నపిల్లల్లో వచ్చే తీవ్రమైన టీబీని నివారించడం. బలికటన్ విన్యాసం అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు ఏ దేశం మధ్య జరిగే అతిపెద్ద ద్వైపాక్షిక సైనిక విన్యాసం. ఫిలిప్పీన్స్. బలికటన్ విన్యాసం అనేది ఫిలిప్పీన్స్ సాయుధ దళాలు మరియు యునైటెడ్ స్టేట్స్ సాయుధ దళాల మధ్య జరిగే అతిపెద్ద ద్వైపాక్షిక సైనిక విన్యాసం. ఈ బాలికటన్ అనే పదానికి భుజం కలిపి అని అర్థం. దీనిని ఏటా నిర్వహిస్తారు. మొదటి విన్యాసం 2001లో జరిగింది. 2026 విన్యాసం అనగా 41వ ఎడిషన్ 2026 ఏప్రిల్ 20 నుంచి మే 8 వరకు జరుగుతుంది. ఫిలిప్పీన్స్, USA, ఆస్ట్రేలియా, జపాన్, కెనడా, ఫ్రాన్స్ మరియు న్యూజిలాండ్ అనే 7 దేశాల నుంచి సుమారు 17,000 మంది సైనికులు ఇందులో పాల్గొంటారు. షోంగ్టాంగ్ కార్చం జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కిన్నౌర్ జిల్లా పర్యటన సందర్భంగా షోంగ్టాంగ్ కార్చం
జల విద్యుత్ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. ఈ షోంగ్టాంగ్ కార్చం జల విద్యుత్ ప్రాజెక్టు హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో సట్లెజ్ నదిపై ఉంటుంది. దీని మొత్తం స్థాపిత సామర్థ్యం 450 మెగావాట్లు. దీనిని ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిమాచల్ ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తుంది. స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తిని పెంచడం మరియు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. నారీ శక్తి వందన్ రన్ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా నారీ శక్తి వందన్ రన్ను నిర్వహించింది. ఈ కార్యక్రమం ఢిల్లీ, కటక్, పాట్నా, ముంబై, ఇండోర్, బెంగళూరు మరియు జైపూర్ అనే 7 నగరాల్లో జరిగింది. వికసిత్ భారత్ దార్శనికత కింద మహిళా నేతృత్వంలోని అభివృద్ధిని మరియు పౌర భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. దీనికి నేషనల్ సర్వీస్ స్కీమ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు మై భారత్ వంటి సంస్థలు మద్దతు తెలిపాయి. మధ్య ప్రాచ్యంలో అనగా మిడిల్ ఈస్ట్లో సైనిక ఉద్రిక్త, ఆసియా మరియు పసిఫిక్ అంతటా మానవ అభివృద్ధి ప్రభావాలు అనే శీర్షికతో నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి మధ్య ప్రాచ్యంలో అనగా మిడిల్ ఈస్ట్లో సైనిక ఉద్రిక్తలు, ఆసియా మరియు పసిఫిక్ అంతటా మానవ అభివృద్ధి ప్రభావాలు అనే పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. పశ్చిమ ఆసియా సంఘర్షణ కారణంగా దక్షిణాసియా అత్యధిక ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోందని ఈ నివేదిక హైలైట్ చేసింది. దీనివల్ల దాదాపు 25 లక్షల మంది భారతీయులు పేదరికంలోకి జారిపోవచ్చని, ఇది మానవ అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని పేర్కొంది. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఏఐయు నేషనల్ మూట్ కోర్ట్ కాంపిటీషన్ 2026ను ఏ విశ్వవిద్యాలయం గెలుచుకుంది? బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఉత్తరప్రదేశ్. ఇంటిగ్రల్ యూనివర్సిటీలో జరిగిన అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నేషనల్ మూట్ కోర్ట్ కాంపిటీషన్ 2026లో బనారస్ హిందూ యూనివర్సిటీ విజయం సాధించి ట్రోఫీలు మరియు పథకాలతో పాటు 25,000 రూపాయల నగదు బహుమతిని గెలుచుకుంది. ఇక చండీగఢ్ యూనివర్సిటీ రన్నరప్గా నిలిచి 11,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంది. మతువా సమాజం ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? పశ్చిమ బెంగాల్. మతువా సమాజం 19వ శతాబ్దంలో మూలాలు కలిగిన ఒక అణగారిన హిందూ శాఖ. ఈ మతువా వర్గం ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ రెండింటిలోనూ వీరికి గణనీయమైన ఉనికి ఉంది. పశ్చిమ బెంగాల్లో మతువాలు 2వ అతిపెద్ద షెడ్యూల్డ్ కుల సమూహం.